ఓకే ఫ్రెండ్స్. మనం దఫా దఫా వచ్చేసి ఎరలు పట్టుకుంటున్నాము. ఈ దఫా వచ్చేసి మనం యూట్యూబ్‌లో చూసాము. ఇది వచ్చేసి తవుడు, గోధుమ పిండి. తవుడు, గోధుమ పిండి ఒక కోడిగుడ్డేసేసాము. తవుడు ఎంతేస్తామో మైదా పిండి కూడా అంతే ఎయాల. అంతేస్తేనే ఇది సమానంగా బాగా బందన బందన వస్తది. అంటే ఇలా చూసారా? ఇలా దీనికి తగిలిస్తామనమాట. ఇదిగో గాలం ఉంది గదా! ఈ గాలానికి మనం పెట్టుకునే దానికి బందన బందనగా అతుక్కోబోద్దనమాట. అంటే చేప తినేదానికి బాగా ఈజీగా ఉంటదనమాట ఈ గాలానికి. ఇది ఎంత పెట్టుకోవాలంటే మిత్తంగా పెట్టుకోవాలి. గాలం కొద్దిగా మునిగేటట్టు, చేప నోట్లో పట్టేటట్టు మాయంగానే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకోకూడదు. ఓకే. ఏద్దాము. ఓకే ఫ్రెండ్స్. మన వీడియో ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తెస్తాం ఫ్రెండ్స్. ఓకే. హ్మ్. ఫ్రెండ్స్ మనం వచ్చేసి కొరమేల కోసం వచ్చేసాము. ఇది చూడండి ఎంతుందో. 2 కేజీలు ఉంటది. సాగ్ పీసు. దీన్ని మీ పక్క ఏమంటారు? కొంతమంది అంటే థాట్ పీస్ అంటారు. సాగ్ పీస్ అంటారు. చూడు ఎంతుందో. భయంకరంగా ఉంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. చూసారా? మళ్ళీ సాగ్ పీసే పడ్డది. ఎక్కడ పెట్టినా ఈ సాగు పీసులే ఉన్నాయి. మనకైతే కొరమేలు పడతాయి అనుకున్నాం. కొరమేలేం కాదు. మొత్తం సాగు పీసులే పడుతున్నాయి. టైం చేప ఎలా లాగుతుంది? లాగితే వెళ్ళిపోతుంది. కానీ అయి లాగుతున్నాయిలే అనుకుంటే చూడండి. చూసారా ఫ్రెండ్స్? చూడు మన దోస్తులి. ఎక్కడ కనబోయి గాలం వెయ్యి ఏమన్నా చెయ్యి. యాడేసినా సరే జిలేబిలి. మామూలుగా లేవు. ఎక్కడ పట్టుకున్నా జిలేబిలే. ఈ జిలేబిలతో ఈ ఫ్రై చేసుకుంటే మాత్రం సూపర్‌గా ఉంటది. కానీ వీటిని మనం చేసుకోలేం. చాలా చిన్నయి కదా అవి. చేసుకునే దానికి కూడా వీలు కాదు.